అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధు హోమ్ అండ్ హెల్దీ ఫుడ్. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ డ్రై ఫ్రూట్ పాయసం. డ్రై ఫ్రూట్ తిననని పేచి పెట్టే పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా చాలా నచ్చుతుంది. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులోకి గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఈ పాయసానికి ఆల్మండ్స్, క్యాషూ నట్స్, పిస్తా, డేట్స్, కిస్మిస్, చిరోంజి సీడ్స్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోని కాస్త గీ వేసుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయి తీసుకొని అందులోకి 1/2 లీటర్ థిక్ మిల్క్ తీసుకొని ఇందులోకి షఫ్రాన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా కాగినాక డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని కూడా మిల్క్లో ఉడకనియండి. తర్వాత ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ని వేస్తున్నాము. ఇలా మిల్క్ ఉడికేటప్పుడు మనం సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక ఇందులో నేను స్వీట్ కోసం కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం షుగర్ని కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. షుగర్ని డైరెక్ట్గా కాకుండా ఇలా సిరప్ ప్రిపేర్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 కప్ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిరప్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అండి. ఇది కలిపిన 5 మినిట్స్ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.